యాక్చువల్గా టెట్ అంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష అధ్యక్ష. ఉపాధ్యాయుడు కావడానికి అర్హత పరీక్ష. కానీ ఆల్రెడీ పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఇది కంపల్సరీ పాస్ కావాలనే ఒక జడ్జిమెంటు. మరి దీన్ని ఈ పరీక్ష కూడా ఎంత అంటే 60% మార్కులు రావాలి అధ్యక్ష. ఏ పరీక్ష కూడా క్వాలిఫైయింగ్ మార్కు 60 ఉండదు. అంటే ఓసీకి అయితే 90 మార్కులు, బీసీలకు 75, ఎస్సీ ఎస్టీకి అయితే 60 మార్కులు మరి అయితేనే క్వాలిఫై అవుతారు అధ్యక్ష. మరి ఈ సందర్భంగా మరి చాలామంది ఉపాధ్యాయులు, ఎందుకనంటే అనేక దశాబ్దాలుగా 2 దశాబ్దాలు 2.5 దశాబ్దాలు ఉపాధ్యాయ బోధనలో మరి అత్యుత్తమంగా బోధన కొనసాగిస్తున్నప్పటికి కూడా వాళ్ళకు అన్ని సబ్జెక్టులలో ఈ ఎగ్జామ్ పెట్టడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడుతూ ఉంది. కాబట్టి అధ్యక్ష, ఇటీవల కొన్ని రాష్ట్రాలు, బీహార్ లాంటి రాష్ట్రాలు మరి క్వాలిఫైయింగ్ మార్కును తగ్గించినాయి అధ్యక్ష. తగ్గిస్తూ ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తమిళనాడు కానీ బీహార్ కానీ. దాంట్లో ఆ రాష్ట్రాల మాదిరిగా మరి మన తెలంగాణ రాష్ట్రం కూడా జనరల్ కేటగిరీకి 75 మార్క్స్, బీసీ కేటగిరీకి 60, అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి 52.5 మార్కులు మరి వస్తే క్వాలిఫైయింగ్ మార్కుగా తగ్గిస్తే కొంత, ఎందుకంటే ఇన్ సర్వీస్ టీచర్లకి మరి వాళ్ళు ఒకే సబ్జెక్టు బోధించుకుంటూ వస్తూ ఉన్నారు, పరీక్ష అన్ని సబ్జెక్టులో పెడతా ఉన్నారు. సో దానివల్ల ఇవాళ ఇన్ సర్వీస్ టీచర్లకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎట్లా ఉందంటే అధ్యక్ష, మరి అటే పరీక్ష పాస్ అయితే 2 సంవత్సరాల్లో పాస్ అయితేనే జాబ్లో కొనసాగుతారు, లేకపోతే జాబ్లో కొనసాగే అర్హత కూడా లేదని ఒక భయంకరమైనటువంటి మరి జడ్జిమెంట్ను మరి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాన్ని యాక్చువల్గా ఇన్ సర్వీస్ టీచర్లకు తొలగించమనే డిమాండే దేశవ్యాప్తంగా ఉన్నది, ఇంక్లూడింగ్ బీజేపీ రూలింగ్లో ఉన్నటువంటి స్టేట్స్లో కూడా ఆ స్టేట్ గవర్నమెంట్స్ ప్రతిపాదనలు మరి కేంద్రానికి అందిన అధ్యక్ష. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం దాని మీద తీసుకోలేదు. దాన్ని అమెండ్మెంట్ చేయమని కూడా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానీ ఇతర ప్రజాప్రతినిధులు కూడా, సంఘాలు కూడా కోరుతా ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అత్యంత ముఖ్యమైనదిగా భావించి టెట్ క్వాలిఫైయింగ్ మార్కును తగ్గించాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష.